ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ డైలాగ్స్ అయితే చెప్తూ ఉన్నాను. సరే డైలాగ్స్ అంటారో, మరి వర్డ్స్ అంటారో ఏమంటారో తెలీదు కానీ చాలా రోజుల తర్వాత ఎందుకో చెప్పాలి అనిపించింది. అందుకని అలా స్టార్ట్ చేసేసాను. అండ్ ఈరోజు వ్లాగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ వ్లాగ్ కూడా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. ఎప్పుడో వెళ్ళామండి ఇక్కడికి, కానీ ఎన్ని రోజులు పట్టింది దీన్నంతా పోస్ట్ చేయడానికి. ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి మళ్ళీ దాన్ని పోస్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఇంకా హాలిడేస్ కదా, అలా ఇలా తిరుగుతూ ఉండి సర్లే చేద్దాంలే అన్నట్టు ఇప్పుడు టైం అయితే కొంచెం దొరుకుతూ ఉంది. ఇంకా అన్ని వ్లాగ్స్ కూడా అలా చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ వ్లాగ్ విషయానికి వచ్చినట్లయితే మనము తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయి కోయంబత్తూర్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనమైతే అలపి బీచ్, అలపి బోట్ హౌస్కి వెళ్ళాం కదా. ఇంకా అలపి బోట్ హౌస్ని వెకేట్ చేసేసి నెక్స్ట్ అయితే మున్నార్కి వెళ్తూ ఉన్నాము. దగ్గర అండి, అలపి నుంచి మున్నార్ దగ్గర అంటే మరీ దగ్గరేం కాదు, 6 to 7 hours టైం అయితే తీసుకుంటుంది. ఎలాగూ పిల్లలకి హాలిడేస్ కదా. ఇంకా ఈయన కూడా ఒక 2 days అలా లీవ్ తీసుకుంటే సరిపోద్ది కదా, ఎక్స్టెండ్ చేసుకుంటే అన్నట్లు. మళ్ళీ ఇటు సైడ్ ఎప్పుడు వస్తామో ఏమో అనేసి ఇంకా స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము. మున్నార్కి వెళ్ళే రూట్ అంతా కూడా అలపి నుంచి చాలా బాగుందండి. మేము ఎర్లీ అవర్స్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆ బోట్ వాళ్ళు అప్పటికే లేట్ చేసేసి నార్మల్ 9 o'clockకి మమ్మల్ని అయితే అలపి కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడికైతే తీసుకొచ్చేసారు. ఇంకేం చేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మాకైతే 7 hours ఏమో టైం అయితే చూపించింది, గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చుంటే ఇంకా చాలా బాగుండేదే అనిపించింది. చుట్టూ కూడా చాలా చెట్లు ఉన్నాయండి. ఇలా కొబ్బరి చెట్లు ఉన్నాయి, వక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చెట్లన్నీ కూడా. అలాగే అరటి చెట్లు చాలా ఎక్కువగా అయితే వక్కల చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఈత చెట్ల ఏంటి అనుకున్నాం, కానీ ఈత చెట్లు కాదు. అక్కడ కనిపిస్తున్న హౌస్ చూస్తున్నారా ఎంత బాగుందో. చుట్టూ ప్లాంట్స్ ఉంటాయండి. ఒక రోడ్ లాగా వాళ్ళ ఇంటికి వేలాగా ఉండి మంచిగా హౌస్ అయితే ఉంది కదా, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంది. ఇలా చుట్టూ ట్రీస్ అవి కనిపిస్తాయి. ఆ ట్రీస్కి మధ్యలో హౌస్ అయితే ఒక వేలాగా పెట్టేసుకొని చాలా బాగా కట్టుకున్నారు. అండ్ మ్యాక్సిమం హౌసెస్కి అన్నీ కూడా వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఉంటుంది. మనలాగా కలర్స్ అయితే ఎక్కడ కనిపించదు, మ్యాక్సిమం వైట్ కలరే కనిపిస్తుంది. అండ్ పెంకులు ఉంటాయి కదా, ఆ స్టైల్లో కడుతూ ఉన్నారండి ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా. ఇంకా దారంతా కూడా చూస్తున్నారా, చాలా బాగుంది, మంచి గ్రీనరీతో. కొన్ని హౌసెస్ అయితే కొండలాగా ఉండి కొంచెం పైన చూస్తున్నారా, ఇలా అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు మంచిగా హైట్లో కట్టుకున్నారు. మరి వాటర్ ఏమన్నా వచ్చేస్తుందో ఏమో, వర్షాలు ఎక్కువ అయితే తెలియదు, కానీ ఇలా మంచిగా ఒక హైట్లో అయితే కట్టుకొని ఉన్నారు ఇల్లులంతా కూడా. ఇంకా ఆ రోజు మేము స్టార్ట్ అయినప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ టైం అనమాట. May 4th అనుకుంటాను, May 4th. సో సీఎం ఎవరు అనేసి ఫుల్ దీంట్లో ఉన్నారనమాట అక్కడంతా కూడా. మాకు అక్కడ అసలు ఎవ్వరూ రష్ ఎక్కువ కనిపించలేదు. అంటే మార్కెట్లో, బజార్లో అలా కనిపిస్తారు కదా, అది కూడా కనిపించలేదు. తర్వాత అర్థం చేసుకున్నాం, మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ కదా, దానివల్ల ఎవరు కనిపించట్లేదేమో అని. వీళ్ళు కార్లో డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్లో, మా నాన్న ఒక పక్క, ఈయన ఒక పక్క, పృథ్వీ వాళ్ళు ఇంకో కార్లో ఉన్నారు కదా, పృథ్వీ కూడా న్యూస్ ఛానల్స్ ఇవి ఓపెన్ చేసుకొని కార్లో పెట్టుకొని వింటూ వెళ్తూ ఉన్నారనమాట, డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎంత ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. మేము కొంచెం అనుకుంటూనే ఉన్నాం, విజయే విన్ అవుతాడేమో, సీఎం అవుతారేమో అనుకుంటూ ఉన్నాము. ఇంకా లాస్ట్కి అదే జరిగింది. మంచిగా విజయ్ గారే తమిళనాడు సీఎం అయితే అయిపోయారు. ఇంకా ఇదంతా కూడా హౌసెస్ అండి, ఇక్కడ చాలా బాగున్నాయి కదా, మంచిగా కార్ పార్కింగ్ చేసుకోవడానికి స్పేస్ అలా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం హౌసెస్కి అంతా కూడా ఒక ఫ్లోర్ మాత్రమే, అంటే డూప్లెక్స్ లాగా లోపల కట్టుకుంటారేమో అంతే. మనలాగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా నాకైతే ఎక్కువ కనిపించనే లేదండి.
ఇది చూసారా ఇంకా చాలా అద్భుతంగా ఉంది కదా. హౌసెస్ అన్నీ కూడా ఒక్కదానికి మించి ఒక్కటైతే ఉంది. అండ్ ఇక్కడ బజార్లు కూడా చిన్న చిన్నవి, అంటే మనం ఏమైనా ప్రొవిజన్స్ కొనడానికి అదంతా కూడా చిన్న చిన్న షాప్స్ లాగా అలానే ఉన్నాయి. హౌసెస్ అయితే మనము కట్టుకుంటే ఇలాంటి హౌసెస్ కట్టుకోవాలి అన్నట్లుగా ఉన్నాయండి. చాలా బాగుంది. అండ్ మంచిగా డిజైనింగ్ కూడా, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా మంచిగా కనిపిస్తూ ఉంది అంతా కూడా. అండ్ మనము కాంపౌండ్ వాల్ నార్మల్గా కట్టుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ వీళ్ళు కాంపౌండ్ వాల్కి కూడా మంచిగా ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసి మంచి డిజైన్స్తో అయితే ఉంది. అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగుందండి, చాలా నచ్చింది. అండ్ వే చూస్తున్నారా ఎంత బాగుందో. మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాము. అండ్ అలాగే మా సిస్టర్ వాళ్ళ కార్ కూడా ఫ్రంట్ అయితే వెళ్తూ ఉంది. వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎండ అంత ఎక్కువ లేదు, అలా అని అంత తక్కువ లేదండి, మంచిగానే ఉంది ఎండ. కాకపోతే ఎక్కువ వేడిగా అయితే అనిపించలేదు. అండ్ ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం కదా, ఎక్కడైనా టీ తాగుదాము అనుకుంటూనే ఉన్నాము. కానీ అదేంటో తెలియదు, కానీ వెళ్తూనే ఉన్నామండి. కేరళలో టీ అంత మంచిగా లేదు, మనలాగా టేస్ట్ అయితే లేదు, చాలా వాటరిష్గా అలా ఉందన్నమాట. అందుకని అసలు నచ్చలేదు టీ, ఎక్కడ తాగినా అలానే ఉంటుంది కదా అనేసి ఇంకా వెళ్తూనే ఉన్నాము, కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాము. ఇంకా అటు సైడ్ అంతా కూడా వ్యూస్ అంతా చాలా బాగుంటుంది కదా, వెళ్తే త్వరగా మంచిగా చూడొచ్చు అనేసి అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి. మాకైతే ఎంత దూరం జర్నీ చేసినా కూడా అంత ఎక్కువగా అలసిపోయినట్లు అలా ఏం అనిపించదండి. మేబీ జర్నీస్ అలవాటు అయిపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ పిల్లలు కూడా మంచిగానే కోఆపరేట్ చేస్తారు. కొంతమంది పిల్లలకి జర్నీస్ అంటే అస్సలు నచ్చదు కదా, కానీ మా పిల్లలు అయితే అలా ఏం లేదు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే బయట నేచర్ని చూడండిరా, అక్కడ చూసి ఎంజాయ్ చేయండిరా అంటే అలా కాదు, ఫోన్ ఇవ్వాలి లేదా పడుకోవాలి ఇలా, లేదా ఏదన్నా తినడానికి స్నాక్స్ ఇలా ఎంజాయ్ చేస్తారన్నమాట. మేబీ వాళ్ళు కూడా కొంచెం పెద్ద అయ్యాక బయట ప్రపంచం గురించి కొంచెం ఏమంటారు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మేబీ నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తారేమో. నేనైతే మాత్రం మంచిగా ఇలా ఎంత దూరమైనా సరే వెళ్తూ మంచిగా చూసుకుంటూ వెళ్ళడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. అంటే మేము చిన్నప్పుడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, మ్యారేజ్ అయిన తర్వాత నుంచే మంచిగా ఇలా తిరగడం కానీ ఇదంతా కూడా. ముందు మేము ఎక్కడికైనా వెళ్ళాము అంటే మ్యాక్సిమం బెంగళూరు, తిరుపతి, రేణిగుంట ఇలా దగ్గర ప్లేసెస్ మాత్రమే అన్నమాట. బెంగళూరు అంటే మాకప్పుడు చాలా ఒక గొప్ప ప్రపంచం అన్నట్లు ఉండేది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత
ఇలాగా తిరుగుతూ అన్ని ఊర్లు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు పిల్లలకి అలా ఏం లేదు కదండీ. పేరెంట్స్ మంచిగా అన్నీ ప్లేసెస్ చూపిస్తున్నారు. వీకెండ్స్ వస్తే ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తున్నారు. కానీ మన చిన్నప్పుడు ఇలా అంత ఏమీ ఉండదు కదా! అసలు మనకి హోటల్స్‌కి కూడా వెళ్ళడం అంటే అప్పుడు అంత తెలీదు. అసలు వెళ్ళేవాళ్ళం కూడా కాదు. ఏమన్నా ఉంటే ఫంక్షన్స్ అలా వెళ్ళడమే తప్ప ఇంకా హోటల్స్ అన్న మాట కూడా తెలీదనుకుంటా. ఏమన్నా ఉంటే సండేస్ ఇంట్లో చేసుకున్నామా, మంచి ఫుడ్ తిన్నామా, ఇంతే కదా! మీరు కూడా అంతేనా? ఇంకా అలపి బోట్ హౌస్‌కైతే వెళ్ళాం కదండీ! అక్కడ స్నానం చేయడానికి ఆ వాటర్ కానీ మాకెందుకో అంత మంచిగా అనిపించలేదు. అంటే ఫుల్ సాల్ట్ వాటర్ అనమాట. ఫుల్ సాల్ట్ ఉంది. అసలు స్నానం చేయాలంటే కూడా ఒకలాగా అనిపించేది. ఇంకా అట్లా ఉన్నింది. సో, అలా అదొక్కటి నాకైతే డ్రాబ్యాక్ అనిపించింది. వాటర్ కొంచెం మంచిది ఉంటే బెటరేమో అనిపించింది. ఇంకా అక్కడ బోట్ హౌస్ అంతా గూడా చాలా బావుందండి. బోట్ హౌస్ ఓన్లీ 1 డే ఈజ్ ఎనఫ్ అని చెప్పాను గదా! సో, 1 డే అలా ఉండి మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే అంటే ఎప్పుడు మామూలుగా ఉండడం గాకుండా వాటర్‌లో బోట్ మీద ఉండడం చాలా బా అనిపించింది. కాకపోతే బోట్ కదులుతూ ఉంటే బావుండేదేమో. బోట్ ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు. మేమేమనుకున్నామంటే నైట్ అంతా గూడా వెళ్తూ ఉంటుందేమో బోట్. చాలా ప్లేసెస్ ఏమన్నా చూపిస్తారేమో అనుకున్నాం గానీ, ఏమీ అంత ఎక్కువగా చూపించలేదు. అండ్ విలేజెస్ సైడ్ కూడా అసలు ఏమీ చూపించలేదండి. ఇంకా మనమే వెళ్ళి మేమే ఇంకా పాయింట్ దగ్గర ఆపారు గదా! అక్కడ ఊరికే అలా వెళ్ళి వాకింగ్ లాగా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసుకున్నాము అంతే. అలా కాకుండా బోట్ వాళ్ళే మనకి కొన్ని ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం గానీ, బోట్‌లో నుంచి విలేజెస్ చూపించడం కానీ, అక్కడ కల్చర్ కానీ, లేదంటే అక్కడ ఫుడ్ ఇలాంటివి కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుండేది అనిపించింది. ఎందుకంటే మనము నార్మల్‌గా వెళ్ళడం కన్నా, వాళ్ళు ఆ ప్లేస్ గురించి మనకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది కదా! అనిపించింది. అది ఒక్కటి నాకేమో మంచిగా అనిపించలేదు అంతే. ఇంకా మున్నార్ అయితే దగ్గరగా వచ్చేసింది. మేము మున్నార్‌కి వెళ్ళే ముందే పృథ్వీ అయితే రూమ్స్ బుక్ చేసేసారు. సో, డైరెక్ట్ రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంకెక్కడికైనా ప్లేసెస్‌కి వెళ్దాము అనుకొని ముందే ఫిక్స్ అయిపోయాము. అండ్ వెళ్తూ ఉన్న దారంతా కూడా ఇలా ఉందనమాట. సో, చాలా ఎక్కువ కర్వ్స్ అలా ఉంది. సో, ఫారెస్ట్ లాగా అలా అనిపించింది. అండ్ ఒక్క దగ్గర ఫారెస్ట్ కూడా టచ్ అయ్యి వస్తాము. బట్ ఏమీ అనిమల్స్ కానీ అలా ఏం కనిపించలేదు. ఇంకా రూట్ అంతా కూడా ఇలా ఉంది. ఊటీ రూట్ అది ఎలా ఉంటుందో అలానే ఉంది. అంతే కదా, హిల్ స్టేషన్ కదా ఇది కూడా మున్నార్. సో, మంచిగా కొండ పైకైతే వెళ్తామనమాట. ఎంత పైన కొండ పైన ఉందంటే మున్నార్. చాలా పైకి ఉన్నట్టు అనిపించింది. సో, చూస్తున్నారా ఇలా అయితే వెళ్తూ ఉన్నాము. మున్నార్‌కి వెళ్ళే రూట్‌లో అంతా కూడా చాలా వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయండి. ఇంకా మున్నార్‌కి వెళ్ళే రూట్ అంతా కూడా కొంచెం ఇలా ఉందనమాట. అంటే కొంచెం ఇరుకు రోడ్ లాగా వన్ వే మాత్రమే ఉంది. అంటే ఇటే వెళ్ళాలి, ఇటే రావాలనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలండి. డ్రైవింగ్ అయితే చాలా స్లోగా చేయాలి. చూస్తున్నారా ఎంత దగ్గరికి వెహికల్స్ అయితే వస్తున్నాయో.
అందులోనూ కర్వ్స్ కదా, అటు సైడ్ వచ్చే వెహికల్ మనకు కనిపించదు అక్కడికి వెళ్ళేదాకా. సో స్లోగా వెళ్ళడం చాలా మంచిది. ఇంకా ఇక్కడ అక్కడక్కడ ఎలిఫెంట్స్ అవి కూడా క్రాసింగ్ చేస్తూ ఉంటాయంట. సో రోడ్స్ అయితే క్రాస్ చేస్తూ ఉంటాయంట. బట్ మాకైతే కనిపించలేదు. మేము వెళ్ళే టైంకి అక్కడ 12 అలా అయిపోయిందండి. సో కనిపించలేదు. మార్నింగ్ లేదా ఈవినింగ్ అలా వెళ్ళుంటే మంచిగా ఎలిఫెంట్స్ కానీ ఇంకా యానిమల్స్ అన్నీ కూడా కనిపించేదేమో. బట్ మేము వెళ్ళింది రాంగ్ టైమ్. ఇంకా దారంతా కూడా ఇలా చాలా కేర్ఫుల్గా స్లోగా వెళ్తూ ఉన్నాము. అండ్ ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే కూడా చాలా కష్టం అనమాట. ఇలాంటి రోడ్స్లో చాలా సైడ్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళాక మనము క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఇలా అయితే సేఫ్గా వెళ్ళాల్సి ఉంటుంది ఈ జర్నీ అంతా కూడా. మున్నార్కి వెళ్ళే రూట్లో మాకు ఒక బట్టల షాప్ అయితే కనిపించిందండి. ప్రీతి వాళ్ళ అత్త అక్కడికి వెళ్ళారు. ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట. ఎవరు పిలుస్తున్నారు? క్లాత్ని బట్టి ఎంత ప్రైసెస్ ఉంది ఏంటి అనేసి. కేరళ శారీస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ కనిపించే శారీస్ అన్నీ కూడా 2000, 3000, 5000 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఇంకా అంత ప్రైస్ పెట్టి మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాము, ఎందుకులే అనిపించి మేమైతే ఏమీ కొనుక్కోలేదు. జస్ట్ మీతో అలా షేర్ చేద్దామని అలా షేర్ చేశాను. అండ్ ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉంటుంది కదా, ఆ శారీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గోల్డ్ జరీ వచ్చి ఒక శారీ ఉంది కదా, అదైతే 20,000, 30,000 చెప్పారండి. ఇంకా మున్నార్ దగ్గరగా ఉంది కదా, ఇక్కడ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంటే స్పైసెస్ అని, అండ్ అలాగే టీ సేల్ చేస్తారు కదా, టీ పౌడర్, అవి టీ ఫ్యాక్టరీస్ అని, కాఫీ పౌడర్స్ అని, ఇలా అంతా కూడా మాకైతే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ కూడా, చాక్లెట్ ఫ్యాక్టరీస్, చాక్లెట్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ చాలా వరకు షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో రోడ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉందండి. కొంచెం అది కూడా డిస్టర్బెన్స్ అయితే ఉన్నింది రూట్ అంతా కూడా. సో ఇలా అయితే హృతిక మా కార్లోకి వచ్చేసింది. వీళ్ళకి కొంచెం కడుపు తిప్పుతూ ఉందంట, అంటే ఫుల్ కర్వ్స్ కదా రోడ్ అంతా కూడా. సో వీళ్ళకి పాపము ఎలానో ఉందంట. అందుకని అక్కడ దారిలో ఏదో కనిపించింది జ్యూస్, అది తాగారు. అయినా కూడా వాళ్ళ వల్ల కావట్లేదంట. మోక్షకి ఎక్కువ, హృతికాకి మార్నింగ్ అలానే ఉన్నింది. ఇంకా సరే కొంతసేపటికి మామూలుగా అయిపోయింది. ఇంకా మోక్ష యాక్చువల్గా పృథ్వీ వాళ్ళ కార్లో ఉన్నింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసింది. కార్లో తిప్పుతూ ఉంది వాళ్ళ కార్లో అనేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా కాసేపు పడుకో మోక్ష, ఏం కాదులే, పడుకొని లేస్తే తగ్గుతుంది అనేసి చెప్పాము. లెమన్ కూడా తీసుకొని స్మెల్ చూస్తూ ఉండమన్నాము. కానీ అదేంటంటే ఆ కర్వ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం అలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా జర్నీస్ అంటే అలా కూడా ఉంటుంది కదా. సో అలా కాసేపు పడుకునింది. తర్వాత ఓకే సెటరేట్ అయిపోయింది అంతా కూడా. ఇంకా వెళ్తూ ఉన్నాం ఎంతసేపు, అబ్బా ఇది ఇంకా రాలేదే అనుకుంటూ ఉంటే
లాస్ట్‌లో ఆ కొండ పైన కొన్ని కొన్ని రూమ్స్ అలా కనిపిస్తూ ఉన్నింది. ఇంకా దగ్గరలో ఉన్నాము అని అనుకున్నాము. యాక్చువల్‌గా డిస్టెన్స్ చాలా తక్కువే. కాకపోతే వెళ్ళడానికి టైం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకు అంటే ఇలా కర్వ్స్ అంతా గూడా చాలా స్లోగా వెళ్ళడం ఇదంతా గూడా ఉంది కదా! దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. డిస్టెన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇదే హైవే స్ట్రెయిట్ రోడ్ అలా ఉనుంటే చాలా త్వరగా రీచ్ అయిపోయేవాళ్ళం. కానీ మొత్తం ఇలా కర్వ్స్ అలా ఉండడం వల్ల చాలా టైం తీసుకుంటాంది. చాలా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. అసలు నిద్ర అలా ఏమన్నా కానీ వచ్చింది అంటే మాత్రం ఇలాంటి రూట్స్‌లో హ్యాపీగా కార్‌ని పక్కన పెట్టేసి పడుకొని మళ్ళీ వెళ్ళడం బెటర్. అంత డేంజర్ అనమాట. చాలా అలర్ట్‌గా ఉండాలి. నిద్ర వచ్చింది, తూగుతూ అలా ఎలానో వెళ్ళి దానికి అస్సలు ఛాన్సే లేని రూట్ అనమాట. సో, డ్రైవింగ్ అంటే మాక్సిమం నిద్ర అంత రాకూడదు. ఒకవేళ అంటే లాంగ్ జర్నీస్ చేస్తూ కొంతమంది అలసిపోతూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు మంచిగా రెస్ట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే చాలా అంటే మనము కొంచెం అలా పడుకున్నా గూడా యాక్సిడెంట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ అయితే చేయాలి. చాలా వరకు మున్నార్‌లో హోటల్స్ అలా కూడా రూమ్స్ ఉంటాయి గదా! హోమ్ స్టేస్ ఇలా అంతా కూడా చాలా వరకు కన్‌స్ట్రక్షన్స్‌లోనే ఉన్నాయండి. చాలా వరకు అంటే ఈ మధ్య ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు కదా! సో, అందుకనేసి చాలా వరకు కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ కొండ పైన అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కదా! ఇదంతా గూడా మున్నార్ అనమాట.
సో, మేము చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, అసలు ఆఫ్టర్‌నూన్ టైం అవుతోంది. ఎంతో 2:00 అలా అవుతోంది. బట్ స్నో చూస్తున్నారా? ఎంత ఎక్కువ స్నో కూడా ఉందండి. ఇంకా ఇక్కడ వచ్చేసాం గదా! కాసేపు అలా దిగి ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి టీ ప్లాంట్స్ అవి ఉంటే అలా దిగేసి కాసేపు కొన్ని ఫొటోస్ అలా క్లిక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా కష్టంగా ఉంది. రోడ్ సైడ్ అటు ఇటు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎందుకులే అని చెప్పి కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని మళ్ళీ కార్లోకి అయితే ఎక్కేసి రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. పిల్లలకి కూడా కొంచెం ఫేస్ వాష్ అవి చేయించి ఏమన్నా తినిపిస్తే బెటర్ అవుతారేమో అనిపించి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి మంచిగా స్నో కనిపిస్తూ చాలా మంచిగా టెంపరేచర్ అంతా కూడా చాలా బాగుంది. చల్లగా అనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చల్లగా ఉంటుంది అనేసి కూడా. కానీ చాలా చల్లగా ఉన్నింది. ఊటీ ఉంది కదా, సేమ్ ఊటీ లాగే అనిపించింది. బట్ మున్నార్ ఇంకా బాగుంది. ఊటీలో కొంచెము ఏమంటారు రష్ ఎక్కువగా, అలాగే రోడ్స్ అన్నీ కొంచెం బిజీగా అలా ఉంటాయి కదా. ఇక్కడ మున్నార్లో ఓకే అండి, మంచిగా రోడ్స్ అంతా కూడా బాగుంది. అంత ఎక్కువ జనాలైతే ఎక్కువగా కనిపించలేదు. చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఊటీలాగే ఇక్కడ కూడా మున్నార్లో కూడా టీ ప్లాంటేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నదండి. అంటే రోడ్ ఇటు సైడు అటు సైడు కూడా ఎక్కువగా టీ ప్లాంట్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల చాక్లెట్ ఫ్యాక్టరీస్ అవి ఇవి ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ మాత్రం అక్కడక్కడ రష్ అయితే ఇలా కనిపిస్తూ ఉన్నారు. అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ బాగుంది మున్నార్ కూడా. మంచి సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేసే కూలెస్ట్ ప్లేస్ అనమాట. సో ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంది.
ఇంకా ఒట్టి మున్నార్ ప్లాన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి. ఒక 3 డేస్ అలా ఉండేసి మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసి అంతా తిరిగి కూడా చూసి రావచ్చు. ఇంకా మేము హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా! అక్కడికైతే గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కనిపిస్తోంది కదా! అక్కడనమాట మనము రూమ్ బుక్ చేసుకునింది. సో, అక్కడికైతే వెళ్తున్నాము. ప్రీతి వాళ్ళైతే ఇంతకుముందు ఒక 1 టైమ్, 2 టైమ్స్ ఆల్రెడీ మున్నార్‌కైతే వచ్చున్నారు. సో, వాళ్ళకి ఐడియా ఉంది. మనం ఫస్ట్ టైం అనమాట. ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఫస్ట్ అందరం చకచకా దిగేసి స్పీడ్‌గా ఇక్కడ హోటల్లోకి అయితే వచ్చేసాము. ఇంకా అంతసేపు ఉన్నాం కదా కార్‌లోనే, కొంచెం బయటకి వస్తే బాగుంటుందని. అండ్ ఇక్కడ ఆ హోటల్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, ఇక్కడ ప్లాంట్స్ అంతా కూడా బయట చాలా బాగుందండి. చాలా వెల్ ఆర్గనైజ్డ్‌గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎక్కువగా రోసెస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్, కలర్ఫుల్గా మంచి వెల్కమింగ్ లాగా అనిపించింది. ఇంకా సుశాంత్ గాడికి ఇక్కడ వాటర్ వేసి ఫ్లవర్స్ అందులో పెట్టి, ఇలా కేరళ వాళ్ళంతా దీపం ఒకటి పెడతారు కదండి, ఇలాగా వాళ్ళ హౌసెస్లో కూడా ఇలాంటిది ఒకటైతే ఉంటుంది కదా. అక్కడ వాళ్ళని ఎన్నిసార్లు తీసుకొచ్చినా సుశాంత్ గాడికి అది ఏం నచ్చిందో తెలియదు కానీ అక్కడికే వెళ్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఇలా క్లిక్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు వల్ల కాదు, ఏదో ఒక టచ్ చేయాలి. ఇదేదో అయింది చూడు, ఇంకా ఉంది. సుశాంత్ మన గొంతుకు రీసౌండ్ వస్తుంది. ఇంకా ఇక్కడ రూమ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ఆన్లైన్లో బుక్ చేశారు కదా, అది డీటెయిల్స్ అంతా ఆధార్ కార్డ్స్ అవి ఇచ్చి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఉన్నారు. మేము స్టార్టింగ్ ఇక్కడికి రాగానే మాకు ఒక టీ ఇచ్చారండి. అది అంటే మామూలుగా మార్నింగ్ కొంతమంది తాగుతూ ఉంటారు కదా, అన్ని స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి హాట్ వాటర్ పెట్టుకొని తాగుతారు కదా, అలా అనిపించింది. పిల్లలైతే అసలు తాగలేదు. నాకైతే మంచిగానే అనిపించింది. కొంచెం చేదు ఎక్కువగా అనిపించింది. ఇక్కడ స్పైసెస్ చాలా ఘాటుగా ఉంటాయి. సో బాగానే ఉన్నింది, తాగేసాము. సో వెల్కమ్ డ్రింక్తో మమ్మల్ని అందరినీ ఇక్కడికి వెల్కమ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో అంతా కూడా మోక్ష తీసిందండి లాస్ట్ది. సో అందుకనే అలా షేకింగ్లు అవి ఇవి అవుతూ ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా మోక్షనే తీస్తూ ఉంది. ఇక్కడ మేము టోటల్గా 4 రూమ్స్ ఏమో బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా నాన్న వాళ్ళ రూమ్కి వెళ్ళి మోక్ష అయితే కొన్ని పిక్స్ వీడియోస్ అలా క్లిక్ చేసేసుకొని మళ్ళీ నాకు ఫోన్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసింది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. బెడ్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. అండ్ రూమ్స్లో నుంచి వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి.
సో మంచిగా ఉన్నిందనమాట హోటల్ అంతా కూడా క్లీన్గా. ఇలా మిర్రర్స్ అయితే ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో, మిర్రర్స్ చాలా బాగుంది. వ్యూస్ కూడా చూస్తున్నారా, ఇది రివర్ సైడ్ హోటల్ అని కూడా ఉన్నిందంట. సో బాగుంది, ఇక్కడ నుంచి చూస్తున్నారా ఎంత బాగుందో. ఈవినింగ్కి చాలా చల్లగా ఉన్నిందండి, ఎంత చల్లగా ఉన్నిందో, చలిగా ఉన్నింది మాకైతే. ఇంకా ఇలా ఉందన్నమాట ఇక్కడ క్లైమేట్. మనకేమో ఇలా ఎండలు అదరగొడతా ఉంది, వాళ్ళకేమో అంత ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ కదా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి వింటర్ రైనీ సీజన్లో చాలా కష్టం కదండి. ఇంకా అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయి కూడా చాలా టైం అయిపోయింది. సర్లే అని ఇంకా ఈ హోటల్లోనే రెస్టారెంట్ ఒకటి ఉంటే అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఈ ఉయ్యాలైతే కనిపించింది. అంటే తినడానికి వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉయ్యాల్లాగా ఉంటే మంచిగా పడుకోబెట్టి అలా ఫుడ్ తినచ్చు కదా, అలా ఒక ఉయ్యాలైతే కనిపించింది. వీళ్ళు ఈ ముగ్గురు సిస్టర్స్ తీసుకెళ్ళి ఈ సుశాంత్ గారిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నారు. వాడు ఇంకా అంత చిన్న పిల్లోడేం కాదు కదా, లేసి కూర్చునేస్తున్నాడు ఉయ్యాల్లో. కాసేపు అయితే మంచిగా కూర్చున్నాడు కానీ ఇంకొంతసేపటికి లేసేస్తున్నాడు ఉయ్యాల్లో నుంచి, ఉండట్లేదు. వాడు అలా ఇలా తిరుగుతూ అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఒక్క ప్లేస్లో ఉండడం చాలా కష్టం వాడికి. ఇంకా ఇక్కడ వీళ్ళైతే మంచిగా ఆ ఉయ్యాల్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా, ఇప్పుడైతే మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు, కాసేపే అది కూడా అంతే. మళ్ళీ ఇక్కడ మేమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉన్నాము. ఎలా ఉంటుందో ఫుడ్, కొంచెం డిఫరెంట్ స్టైల్ కదా, ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా టేస్టీగా ఉన్నిందండి ఫుడ్. సో ఇంకా మేము ఆకలి మీద కూడా ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా తిన్నాము బాగానే. పిల్లలు మాత్రం ఎంత ఆకలి ఉన్నా ఏమున్నా కూడా కామ్గా ఉంటారండి. ఇక్కడ అక్కడక్కడ ప్లాంట్స్ అవి కూడా పెట్టున్నారు. మనీ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువగా కనిపించింది. చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్, దాన్ని యూజ్ చేసి కూడా ఎంత బాగా చేసున్నారో చాలా మంచిగా అనిపించింది. మీరు చూస్తున్నారా, ఒక బాటిల్ని హాఫ్ కట్ చేసి అందులో నుంచి ఒక ప్లాంట్, ఇక్కడ చుట్టూ అంతా మనీ ప్లాంట్స్ ఇలా అంతా ఉంది. అండ్ వాటర్లో కూడా పుదీనా అలా వేసి ఉన్నారు. ఫుడ్ అయితే తిన్నాము, చాలా బాగుంది. ఇంకా మిగతా మున్నార్లో ఎక్కడికి వెళ్ళాం అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. వీడియోనైతే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.